కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హాజరయ్యారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, సురక్ష హాస్పిటల్ అధినేత జ్యోతి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత కార్మికులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నేతలు తెలిపారు. ప్రభుత్వంలో ఒకసారి కనీసం వారానికి ఒక్క రోజున మన చేనేత వస్త్రాన్ని ప్రోత్సహిస్తే ఈ చేనేత కార్మికులందరూ కూడా వీరందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఉంటుందంటే ప్రపోజల్ గతంలో జరిగింది. ముందు జనంగా మనం మారి వీరన్నీ కూడా మన లోకల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్లు కానీ ఈ చేనేత వస్త్రాలు కానీ వాడటం మొదలుపెడితే వీరందరికీ కూడా చాలా సహాయకారిగా ఉంటుందని, అదేవిధంగా మీరు లేవనెత్తినటువంటి పెన్షన్స్ కూడా అవన్నీ కూడా తప్పకుండా కూడా మీరు అర్హులైన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా మీకు అందేలాగా మా పార్టీ తరఫున కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా కానీ తప్పకుండా ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మీకు సబ్సిడీలు కూడా ప్రస్తావన చేశారు. తప్పకుండా అనుకూలతను బట్టి వాటిని కూడా పరిశీలించి ఒక పరిష్కారం వచ్చే విధంగా కూడా దానికి సంబంధించి ఇలాంటి చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే కాకినాడ కావచ్చు, తర్వాత గుంటూరు కావచ్చు, అలా ఒక 5-6 జిల్లాలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక ఇష్యూ మన జిల్లాకు సంబంధించి ఏమొచ్చిందంటే, అంటే చేనేత కాదు కానీ బట్ దానికి సంబంధించి ఇలాంటి చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే కాకినాడ కావచ్చు, తర్వాత గుంటూరు కావచ్చు, అలా ఒక 5-6 జిల్లాలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక ఇష్యూ మన జిల్లాకు సంబంధించి ఏమొచ్చిందంటే